కార్ మాస్టర్, అదిగో ఆ పిల్లాడు ఇక్కడికి కూడా వచ్చేసాడు. నా ఆశ్రమం ఆ కొండ పక్కనే ఉంది. అందరూ డబ్బులు తీసుకొని త్వరగా అక్కడికి వచ్చేయండి. ఏంటి అర్థమైందా? ఒక ముఖ్యమైన పని పూర్తి చేసుకొని నేను వచ్చేస్తాను. పదా. హే కార్ మాస్టర్, ఆగు! హే, ఏం చేస్తున్నారు? ఎలా ఉంది నా బంగారం? ఒక సైకిల్ దొక్కే చిన్న పిల్లవాడు కారు మాస్టర్ దగ్గర ఆటలా? నీ వల్ల నాకు అనేక సమస్యలన్నీ ఎదురయ్యాయి. అందుకే నిన్ను ఊరికే వదిలిపెట్టాను. తీసుకురండి. నన్ను వదలండి. హే! హలో శివ, నేనేం చెప్పాలి? దేవా, ఆ కార్ మాస్టర్ తో పాటు వాళ్ళ అసిస్టెంట్స్ నన్ను తీసుకుని కారులో వెళ్తున్నారు. కార్ ఎక్కడికి వెళ్తుందో నాకు తెలియట్లేదు. నా సైకిల్ ని ఫాలో చేసుకుంటూ రండి. లడ్డు సింగ్ గారిని కూడా రమ్మని చెప్పండి. ఓకే శివ. అలా చూడండి, శివ సైకిల్. లడ్డు సింగ్ సార్, త్వరగా రండి. శివకి మీ సహాయం కావాలట. మీరు ముగ్గురు మీ సైకిల్ ని వదిలేసి నా బైక్ లో వచ్చి కూర్చోండి. టైం చాలా తక్కువగా ఉంది. మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. అంతవరకు ఈ కారు మిమ్మల్ని సంతోష పెడుతుంది. ఈ సంతోష సమయంలో నేను పాట పాడదాం అనుకుంటున్నాను. డాన్స్ ఆడే కారు కారు, నే పాట పాడతాను. డాన్స్ ఆడు డాన్స్ ఆడు, పాట పాడతాను. డాన్స్ ఆడు. అంటే తాత కూడా ఇక్కడే ఉన్నారా? నేను ఇప్పుడు పాట పాడుతున్నాను. కారు కారు, డాన్స్ ఆడే కారు. ఏం చేస్తున్నావు నువ్వు? నన్ను కలవాలని వచ్చిన భక్తులంతా పారిపోయారు. ఆగండి. నన్ను కలవాలని వచ్చిన భక్తులందరికీ మీ భవిష్యత్తు చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. మీరందరూ తీసుకొచ్చిన 10 లక్షల రూపాయలు నా దగ్గర ఇవ్వండి. మీ భవిష్యత్తు గురించి తెలుసుకోండి. హలో, మీరందరూ ఎక్కడున్నారు? శివ, మాకు రోడ్ తెలియకుండా తిరుగుతున్నాము. ఆ కార్ చాలా వేగంగా ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. నీ సైకిల్ కూడా ఎక్కడుందో తెలియలేదు. రేవా, లడ్డు సింగ్ గారికి చెప్పు, ఇది ఒక పాత గరాజ్, కొండ ప్రాంతం పక్కనే ఉంటుంది. నా సైకిల్ వచ్చేసింది. ఓకేనా? మీరు కూడా వచ్చేయండి.
శివ నువ్వు డిక్కీలో ఏం చేశావు? వీళ్ళే నన్ను అందులో బంధించేశారు. లేదంటే అసలు వీళ్ళెవరైనా నిజం నేను చెప్పేస్తాను కదా. ముందు పిల్లని పట్టుకొని నేను కథ ముగిచ్చేయండి. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నువ్వు త్వరగా బయలుదేరు. ఆ కార్ మాస్టర్ పారిపోతున్నాడు. ఏమైంది శివ? ఓడిపోయానని ఒప్పుకుంటావా? చెప్పు బాబు. శివ, నా పేరు శివ అని గర్వంగా చెప్తావే. చెప్పు శివ, చెప్పు. కారుతో యుద్ధం చేసినందువల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదు. ఏదో విధంగా దెబ్బ మనకే తగులుతుంది. ఎలాగైనా సరే కారు లోపలికి వెళ్ళి దాన్ని మన కంట్రోల్కి తెచ్చుకోవాలి. ఏ చిన్న పిల్లవాడా, ఐ ఆమ్ ద కార్ మాస్టర్. నీలాగా సైకిల్ దుక్కుండేవాడు నన్ను ఏమీ చేయలేడు. అది అర్థం చేసుకో. ఏంటిది? నా కార్ డోర్! నా కార్ను కొంచెం కొంచెంగా నాశనం చేస్తున్నావు. ఆపు! 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 నువ్వు నా కార్ కంట్రోల్ సిస్టమ్ మొత్తం డ్యామేజ్ చేసేసావే. నా కార్! అంకుల్, మీరు ఫైట్ చేస్తారా లేక సరెండర్ అయిపోతారా? ఫైట్ చేసి ఇంకేం సాధిస్తానులే. నేను ఎంతో కష్టపడి అన్ని ఇన్ఫర్మేషన్లు కనుక్కున్నాను. నా ప్లాన్ మొత్తం చెడిపోయింది. నా కష్టం మొత్తం బూతులో పోసిన పన్నీర్లో అయిపోయింది. ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం కరెక్టే కదా? అంతా కరెక్టే కార్ మాస్టర్. ఓకే, రండి మనం ఏంటో చూపిద్దాం. నేనే కార్ మాస్టర్ని. మీరందరూ వెళ్ళి జనంలో కలిసిపోయి రండి. నువ్వు నా భవిష్యత్తును ఒక ప్రశ్నార్థకంగా మార్చేశావు. మొత్తానికి నువ్వు నన్ను ఓడించేశావు. ఇక నువ్వు నీ ఫ్యూచర్ గురించి అస్సలు దిగులు పడాల్సిన అవసరం లేదు. జైల్లో ఎన్ని లైట్స్ ఉన్నాయో నీకు తెలుసా? అసలు నీకు చీకటి అనేదే కనబడదు.